హలో ఆల్, వెల్కమ్ టు హెన్నా షేడ్స్. సో ఈరోజు మనం వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అలాంటి డిజైన్ ఒకటి చూద్దాము. దీనికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే చాలామంది అడుగుతున్నారు సింపుల్ డిజైన్సే కావాలి అనేసి. కానీ సింపుల్ డిజైన్స్లో కూడా వేరే డిజైన్స్ కూడా ఉంటాయి, అలాంటివి కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి కొంచెం అసలుకి మెహందీ రాని వాళ్ళకైతే కొంచెం కష్టమే ఈ డిజైన్ వేయడము. కానీ ఎవరైతే కొంచెం పర్టికులర్గా ఉండి బ్యూటిఫుల్గా ఉండాలి కానీ సింపుల్గా యూనిక్గా ఉండాలి నాకు డిజైన్ అని అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ వీడియో. ఇక్కడ చూపించే డిజైన్ లాంటి డిజైన్స్ బేసిక్గా ఎవరు ఎక్కడ చూపించరు, ఎందుకంటే అవి వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ అందరికీ కూడా ఇవి వేయడానికి, ఇలాంటి డిజైన్స్ వేయడానికి రాదనమాట. ఈవెన్ బయట కొంత సెల్ఫ్గా నేర్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి డిజైన్స్ వేయడం రాదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా స్ట్రోక్స్, లీవ్స్ ఇలానే వెళ్ళిపోతూ ఉంటుంది ఈ డిజైన్ అంతా. జస్ట్ అది కూడా ఒక్కటే ఫింగర్కి డిజైన్, కాకపోతే వేయడం చాలా కష్టము. బట్ ఈ స్ట్రోక్ అనేది ఒక్కసారి మీకు కనుక వేయడం వచ్చింది అంటే డెడ్ ఈజీ ఇది వేయడం. నేనైతే చాలా ఈజీగా వేసేస్తాను ఈ డిజైన్, ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ స్ట్రోక్స్ నా ఫేవరెట్ పార్ట్. నాకు డిజైన్ మొత్తంలో మనకి మెహందీ కోర్స్లో చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఎలిమెంట్స్ అయినా సరే ప్రతి ఒక్క ఎలిమెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ కలిపితేనే మనకు డిజైన్ అవుతాం. అట్లాంటి వాటిలో నాకు స్ట్రోక్స్ అనేది చాలా ఫేవరెట్ టాపిక్ అన్నమాట. మీరు డిజైన్ మొత్తం ఏం వేసుకోకపోయినా సరే కనీసం ఇలాంటి స్ట్రోక్స్ మీరు ఇష్టం వచ్చిన కాడ పెట్టుకున్నా, ఎట్లా పెట్టుకున్నా, ఏ ఆర్డర్లో వచ్చినా సరే ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎవరైతే చాలా ఎలిగెంట్ లుక్ కావాలి, నాకు చాలా స్టైలిష్గా ఉండాలి నేను అని అనుకుంటారో వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ బాగా సెట్ అయితే. ఈ మధ్యన బాగా ట్రెండ్ అయిపోయింది, ఎవ్వరు కూడా పెద్ద డిజైన్స్ ఎవ్వరూ ప్రిఫర్ చేయట్లేదు. ఈవెన్ సెలబ్రిటీస్ అయినా సరే చాలా చిన్న డిజైన్స్ అలా వేసుకుంటున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు మనం మెహందీ వేయడానికి ఇంకా ఇప్పుడు నేను చెప్పేది ఎవరికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అంటే, సెల్ఫ్గా నేర్చుకున్న వాళ్ళు కొంతమంది మెహందీ ఆర్డర్స్ తీసుకొని ఆర్డర్స్ వేయడానికి వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి క్లయింట్ అడుగుతారు, నాకు సింపుల్గా కావాలి కాకపోతే ఎలిగెంట్గా కావాలి, మంచిగా కనిపించాలి చూడడానికి అని అడుగుతారు. అట్లాంటి వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే అలాంటి టైంలో మీ మైండ్ అనేది బ్లాంక్ అయిపోతుంది. సింపుల్గా కావాలి, అందంగా కావాలి, ఏం డిజైన్స్ ఉంటాయి అసలుకి అనేసి అర్థం కాదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. నేను వీడియోలో కనుక చూపించినట్లయితే మీకు డిజైన్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేశాను ఒకసారి చూడండి. మీరు ఫింగర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అంటే మనము వేసుకునే డిజైన్ ఖచ్చితంగా పైనుంచి స్టార్ట్ చేయాలని ఏం ఉండదు, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు డిజైన్, అది మన ఇష్టము. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిజైన్స్లో కూడా, అక్కడక్కడ ప్యాటర్న్స్ వేసి కూడా డిజైన్ చేస్తాము. సో మన ఇష్టము డిజైన్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, ఏంటి అనేది. కానీ ఓవరాల్గా వేసినప్పుడు బ్యూటిఫుల్గా ఉంటే అది సరిపోతుంది మనకి. ఏదైనా అంతే అండి, ఓవరాల్గా మనకు బ్యూటిఫుల్గా కనిపిస్తే సరిపోతుంది. మనకు మెహందీలో ఇది రాంగ్ ఇది రైట్ అనేలాగా ఏమి ఉండదు, ఏ ఎలిమెంట్ ఉండదు. కాకపోతే ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక వే ఉంటుంది, ఒక ప్లేస్మెంట్ ఉంటుంది, ఇట్లాంటివి ఉంటాయి ప్రతి ఎలిమెంట్కి. కానీ ఇక్కడ ఈ విధంగా వేస్తేనే ఈ డిజైన్ బాగుంటుంది, ఈ విధంగా వేస్తే బాగుండదు అన్నట్టు ఏముండదు. మనం ఎలా క్రియేట్ చేసుకుంటే అలాగా. ఇప్పుడు స్ట్రోక్స్ జస్ట్ ప్లెయిన్వి ఒకటే రకమైన స్ట్రోక్స్ పెట్టుకుంటూ పోయిన అనుకోండి, అంత లుక్గా అనిపించదు. ఈ డిజైన్ చూడండి, మీకు ఒక్కొక్క స్ట్రోక్ ఒక్కొక్కలాగా ఉంది. ఒకటేమో బాగా కిందికి వంగిపోయి ఉంది, ఒకటేమో చాలా సన్నగా ఉంది, ఒకటేమో చాలా లావుగా ఉంది. ఈ విధంగా ఉంది. నా హ్యాండ్ మొత్తం డిజైన్ అంతా కవర్ చేస్తుంది. ఎందుకు కవర్ చేస్తుంది అంటే నేను నా హ్యాండ్ చాలా స్ట్రైట్గా పెట్టాను అనమాట. సో నేను వేసే విధానం కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఇది ఒక్కటితే నేను వీడియోలో చూసుకోలేకపోయానండి. నెక్స్ట్ టైం నుంచి మీకు వీడియో కరెక్ట్గా ఎట్లా కనిపించాలి అనేది నేను కొంచెం దృష్టి పెట్టి అది చేస్తాను. బట్ ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు హెన్నా షేడ్స్లో ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు, సర్వీసెస్ తీసుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు, ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీకు డైలీ కూడా మీకు యూట్యూబ్లో వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. ప్లెంటీ ఆఫ్ డిజైన్స్, ఇన్ఫినిట్ డిజైన్స్ వేస్తూనే ఉంటాం, పోస్ట్ చేస్తూనే ఉంటాం. మీకైతే ఎప్పుడు బోర్ కొట్టకుండా మేము కంటెంట్ అయితే ఇస్తూనే ఉంటాము. ఇంత మేము కష్టపడి మీకోసమే రీల్స్ చేస్తున్నాము, వీడియోస్ చేస్తున్నాము. బట్ మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉంటేనే మేము ముందుకు వెళ్తాము. ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి, ఏం కావాలి అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీ రిలేటివ్స్లో కూడా ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ లేకపోతే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ని సజెస్ట్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి.
అదొక్కటే నేను చెప్పాలనుకుంది. అండ్ యా, ఇది డిజైన్ గురించి. ఇంకా మనము ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ డిజైన్ వేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.